మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయారు కదా. మరి దీని తర్వాత చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. అయితే మరి దీంట్లో ఒకడైనా అశ్విన్ ఏమంటున్నాడు తెలుసా? మరి అశ్విన్ ఒకటే చెప్తున్నాడు, మీరు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు, సో మరి సెకండ్ మ్యాచ్లో కనుక మీరు గెలవకపోతే ఖచ్చితంగా సిరీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది, దాదాపు వెళ్ళిపోయినట్టే. సో కాబట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఫస్ట్ మీరు గ్రౌండ్లో దిగిన తర్వాత ఒకటే మైండ్లో పెట్టుకోవాలి, అపోజిషన్ వల్ల వాళ్ళ వ్యూహాలు ఏంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఎప్పుడైతే బ్యాటింగ్కి దిగారో మీరు ఫస్ట్ రన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, రన్స్ వద్దు. ఫస్ట్ వాళ్ళ బౌలర్స్ అలాగే వాళ్ళ ఫీల్డర్స్ ఎనర్జీ లెవెల్స్ని ఎలా డౌన్ చేయాలి అనే దాని మీద ఆలోచించండి. సో ఎనర్జీ లెవెల్స్ ఎలా డౌన్ చేయాలంటే వాళ్ళని కొట్టాలా? సో కొట్టమాకండ్రా బాబు, కొట్టారంటే అది వేరే విధంగా వెళ్ళేది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది, మీరు ఒక జిడ్డు బ్యాటింగ్ ఆడాలి. జిడ్డు బ్యాటింగ్ ఆడారనుకో వికెట్ లేకుండా ఒరే బాబు వీళ్ళు తలదంటున్నారా అని చెప్పేసి వాళ్ళే రన్స్ ఇచ్చేస్తారు మీకు. సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అవుతాయి, పరిగెత్తడానికి అలసిపోతారు. సో కాబట్టి మీకు వాళ్ళే రన్స్ ఇచ్చేస్తారు. సో మరి రన్స్ ఇచ్చిన తర్వాత మీరు రన్స్ ఎలా స్కోర్ చేయాలా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగింది, 371 రన్స్ను కూడా వాళ్ళు ఈజీగా చేజ్ చేశారు కదా. మరి అదే చెప్తున్నారు, 400 టార్గెట్ ఉన్నా సరే మేము చేజ్ చేస్తాం లాస్ట్ డే అంటున్నారు. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని డౌన్ చేస్తూ 5th డే వరకు మీరు ఆడాలి. 5th డే అప్పటికి మీరు ఎక్కువ టార్గెట్ ఇవ్వండి, 400 నుంచి 450 వరకు పిచ్ కండిషన్స్ బట్టి కనుక మీరు టార్గెట్ ఇచ్చారనుకోండి, సో దానివల్ల వాళ్ళు కొంచెం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడి మరి మీకు వికెట్లు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు గెలవడానికి చూస్తారు కాబట్టి. సో అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగిద్ది, వాళ్ళు వికెట్లు ఇచ్చారంటే ఆటోమేటిక్గా మనం మ్యాచ్ గెలిచేస్తాం. సో దీనివల్ల ఏం జరిగిద్ది, 1-1తో సిరీస్ సమం అయింది కదా. సో మరి మన ఇండియన్ టీం మీద అయితే నాకు మంచి నమ్మకం ఉంది, మీరు 1-1తో సమం చేయగలుగుతారు, చేస్తారు కూడా. సో ఆ నమ్మకం అయితే నాకు క్లియర్గా ఉంది. సో కాబట్టి ఈ విధంగా ఫాలో అవుతారు అని చెప్పేసి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను అనమాట. సో మరి తీసుకోండి అని చెప్పేసి మరి అశ్విన్ అయితే తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. సో దీని గురించి మరి మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు కదా. సో మరి మీరేం సజెస్ట్ చేస్తున్నారు అనేది తెలియాలంటే మరి కింద కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి మరి.